మరోసారి నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కాల్పులు జరుపుతోంది. చీకటి పడగానే పాక్ రేంజర్లు కాల్పులు స్టార్ట్ చేశారు. మోటార్ షెల్స్ తో పూంచ్ సెక్టార్ ను టార్గెట్ చేశారు. అదే సమయంలో పాకిస్తాన్ కాల్పులకు భారత్ ధీటుగా బదులిస్తోంది. ప్రస్తుతం అమృత్సర్ దగ్గర నుంచి మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ పరిస్థితి ఎలా ఉందో వివరించేందుకు రాధాకృష్ణ, ప్రస్తుతం అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్? సంతోష్, ప్రస్తుతం ఇక్కడ బ్లాక్అవుట్ కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే అమృత్సర్ అటారీ బార్డర్ సరిహద్దు సమీపంలో కూడా డ్రోన్ తో దాడి చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. దాన్ని భారత బలగాలు తిప్పికొట్టారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా పూర్తి స్థాయిలో అంధకారం అనేది కనబడుతూ ఉంది. నిన్నటి కంటే కూడా ఈ రోజు ఎక్కువ స్థాయిలో బందోబస్తు కూడా కొనసాగిస్తున్నారు పోలీసులు. పెట్రోలింగ్ వాహనాలన్నీ కూడా సైరన్ వేసుకుంటూ ప్రస్తుతం అమృత్సర్ లో ఉన్న ప్రతి ఒక్క వీధి తిరుగుతున్నారు. బయటికి ఎవరిని రానియకుండా వాళ్ళకి చెప్తున్న సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనబడుతుంది. నిన్న ఇలాంటి సిచ్యువేషన్ మాత్రం లేదు. ఈ రోజు మాత్రం పూర్తిగా టెన్షన్ అయితే కనబడుతుంది ప్రస్తుతం ఇక్కడ అమృత్సర్ లో. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే ఆ బార్డర్ దగ్గర వాళ్ళు డ్రోన్ అటాక్ తోటి పాకిస్తాన్ కి సంబంధించిన సైన్యం దాడి చేయడానికి ప్రయత్నం చేయడంతో బలగాలు తిప్పికొట్టాయి. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా అమృత్సర్ పరిసర ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. ఎందుకంటే గురుద్వారాలను టార్గెట్ చేసుకుంటూ దాడులు చేయాలని పాకిస్తాన్ భావించింది అనేది పక్క సమాచారం సేకరించారు. అందుకు తగ్గట్టుగానే ఆధారాలు లభించిన తర్వాత ప్రస్తుతం ఈ గురుద్వారాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్రాంతాల వద్ద అయితే బందోబస్తుతో పాటు భద్రతను కట్టుదిట్టం చేసిన వైనం అయితే మనకు కనబడుతుంది. ప్రధానంగా ఈ అమృత్సర్ కు సంబంధించిన 6 జిల్లాలు, పంజాబ్ కు సంబంధించిన 6 జిల్లాలు ఏవైతే ఉన్నాయో సరిహద్దు ప్రాంతం వెంబడి, ఆ ప్రాంతం వెంబడి మాత్రం ప్రస్తుతం భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడ పెట్రోలింగ్ వాహనాలని ప్రస్తుతం అక్కడ మోహరించి ఉంచారు. ఆ పెట్రోలింగ్ వాహనాలతో సరిహద్దు ప్రాంతం వెంబడి మొత్తం కూడా ప్రస్తుతము గస్తీ కాస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. కొద్దిసేపటి క్రితం ఈ హోటల్ పైకి ఎక్కిన సమయంలో మనకి 2 సౌండ్లు కూడా, భారీ శబ్దాలు కూడా వినిపించడం జరిగింది. ఆ తర్వాత ఒక్కసారిగా పెట్రోలింగ్ వాహనాలన్నీ కూడా రోడ్లపైకి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మనం చూడొచ్చు, చుట్టూ కూడా బ్లాక్అవుట్ అనేది మనకు కనబడుతుంది. ఎక్కడ ఏ హోటల్ కానీ ఇంటి పైన కానీ ఒకవేళ ఎవరికైనా ఇంట్లో ఇన్వర్టర్ ఉన్నా సరే వాళ్ళు మాత్రం బయటికి లైట్లు కనిపించకుండా ఉంచాలి అనేదే ప్రధాన ఉద్దేశంగా ఈసారి బ్లాక్అవుట్ ని చాలా కట్టుదిట్టంగా ఈ రోజు మాత్రం అమలు చేస్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ కి సంబంధించిన డ్రోన్లు కావచ్చు, క్షిపణుల్ని ప్రయోగం చేసే సమయంలో లైట్ వెలుతురు బేస్ చేసుకుని వాళ్ళు దాడులు చేస్తారు. కాబట్టి అందులో భాగంగా ఇలాంటి లైట్ వెలుతురు ఉండకుండా ప్రస్తుతం అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే మనం చూస్తున్నాం అమృత్సర్ సమీపంలో, గురుద్వారా సమీపంలో ప్రస్తుతం అయితే కొనసాగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఫిరోజ్పూర్ తో పాటు ఫజిల్కా, తరుణ్, గుర్దాస్పూర్, పఠాన్కోట్ అలాగే అమృత్సర్, ఈ 6 జిల్లాలు ఈ సరిహద్దు ప్రాంతాల వెంబడి ఉండడం జరిగింది. ఈ సరిహద్దు ప్రాంతాల వెంబడి ఉన్న ఈ 6 జిల్లాల్లో ప్రస్తుతం అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. అంధకారం మొత్తం కూడా మనకు ఎక్కడ చూసినా కూడా కనబడుతూ ఉన్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఈ రోజుతో ఇంకా కొంచెం టెన్షన్ వాతావరణం అయితే అమృత్సర్ లో పెరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఉదయం మనం ఎక్కడైతే సరిహద్దు వద్ద ఎన్టీవీ బృందం వెళ్లి అక్కడ చూపించామో అదే ప్రాంతంలో నిషాల్ బౌలి అనే ఒక ప్రాంతంలో చూపించడం జరిగింది. ఇవాళ ఉదయం ఆ ప్రాంతంలోనే అటాక్ చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అక్కడే ప్రస్తుతం డ్రోన్లని కూల్చివేసినట్లుగా ప్రస్తుతం అయితే గుర్తించడం జరిగింది. ప్రస్తుతం అయితే స్థానికులు ప్రధానంగా కొంత టెన్షన్ అయితే పడుతున్నట్టు, ప్యానిక్ కాకుండా అవసరమైన పోలీసులు, ఇటు అధికారులు అయితే అవసరమైన చర్యలు చేపడుతున్నప్పటికీ కొంత టెన్షన్ వాతావరణం అయితే కనబడుతుంది. సంతోష్. రాధాకృష్ణ, మీరున్న సరిహద్దు ప్రాంతం దగ్గర నుంచి ఎంత దూరం వరకు ఈ బ్లాక్అవుట్స్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి? ఏమైనా నిన్నటితో పోలిస్తే ఈ రోజు ఏమైనా బ్లాక్అవుట్స్ ఎత్తేసిన పరిస్థితి ఏమైనా ఉందా?